బీఆర్ఎస్ కు చెందిన నలుగురు సీనియర్ నాయకులు బీజేపీలో జాయిన్ అయ్యారు. రాష్ట్రంలోని ఆయా నియోజకవర్గాల్లో బీజేపీ ప్రచారం చేస్తూనే మరోవైపు బీఆర్ఎస్ కీలక నాయకులను చేర్చుకుంటోంది. ఈ నెల 12న కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో సమావేశమయ్యారు స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల్ని ఎప్పుడు అమలు చేస్తుందని ప్రశ్నించారు ఎంపీ బండి సంజయ్. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, జలగం వెంకట్రావు, మాజీ ఎంపీలు గోడెం నగేష్, సీతారాం నాయక్లు బీజేపీలో జాయిన్ అయ్యారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో బీజేపీలో చేరారు. మోదీ 10 ఏళ్ల పాలన, అభివృద్ధి చూసి బీజేపీలో చేరుతున్నారన్నారు రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరని, తండ్రి, కూతురు, కొడుకు మాత్రమే మిగులుతారని ఎద్దేవా చేశారు తరుణ్ చుగ్. बचा है बाबा, बेटा और बेबी. उनको छोड़कर बाबा, बेटा और बेबी को छोड़कर ये ट्रिपल बी पार्टी जो है, अब ये केसीआर साहब ने नाम तो रखा टीआरएस से बीआरएस, शायद किसी ज्योतिषी ने उनको बी नाम सुझाया होगा, लेकिन आज उनके पार्टी के साथ 3 बी जुड़ गए, बाबा, बेटा और बेबी. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ నెలకొంటుందన్నారు బీజేపీ ఎంపీ లక్ష్మణ్. బీఆర్ఎస్ పని ఖతమైపోయిందని, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలవడం ఖాయమన్నారు. తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుందనడానికి చేరికలే నిదర్శనమన్నారు. ఈరోజు బీఆర్ఎస్ క్రమేణా ఇది ఖాళీ అవుతున్నది. కాంగ్రెస్ ఖతం కాబోతున్నది. ఒకటి వెలిగే పార్టీ బీజేపీ మాత్రమే. కాబట్టి దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పట్ల ప్రజలకు వారి యొక్క కుటుంబ పాలన, వారి అవినీతి పాలన, వారు సంతుష్టికర బుజ్జగింపు రాజకీయాలు విసిగిపోయి ఇవాళ మార్పు కోరుకుంటున్నారు. రాష్ట్రంలో చీపురుతో బీఆర్ఎస్ ను ఊడ్చేసినా ఇంకా దేనికోసం కదనభేరి నిర్వహిస్తున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. కొండగట్టు, వేములవాడ, ధర్మపురి ఆలయాలకు ఇచ్చిన హామీల సంగతి బీఆర్ఎస్ చెప్పాలన్నారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుకు మరో 4 రోజుల ఛాన్స్ ఉందన్న సంజయ్ ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిందేనన్నారు. నీ అయ్యం ముఖ్యమంత్రి ఫెవికాల్ వేసుకొని కూర్చుంటారు, ప్రజలు తీసుకుని గుంజి గడబట్టి రావడం కదా, ఇంకా సిగ్గొత్తలేదు. కేసీఆర్ సార్ ఒక్క రేషన్ కార్డు ఇలా ఇచ్చిండా? కాంగ్రెస్ వాళ్ళు తిట్టారు, మేము తింటారు కేసీఆర్. రేషన్ కార్డు ఇత్తవయ్యవా, 10 లక్షల మంది రేషన్ కార్డు కోసం చూస్తారు. ఇయ్యలే, ఇచ్చిరా, ఇయ్యలే. ఇలా ఇంకా 10 రోజులు రక, ఇంకా 4 రోజులు ఎన్నికల కూడా వస్తుంది. ఇక చెయ్యరిగా చేయకుండా ఏం చేస్తారు? మేము చేద్దాం అనుకున్నాం, ఎన్నికలకు కూడా వచ్చేది మళ్ళీ చేస్తామంటారు. అప్పుడు మళ్ళీ గుర్తుకుంటారు ఓటు. తెలంగాణలో 12 సీట్లు గెలవబోతున్నామన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. హైదరాబాద్ నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ప్రధాని మోదీ తీసుకొచ్చిన 33% రిజర్వేషన్తో మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం రాబోతోందన్నారు. వచ్చేటటువంటి 2029లో ఈ రాష్ట్రంలో వచ్చేదే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి. రేపు జరగబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికలో 10 నుంచి 12 స్థానాలు మనం ఖచ్చితంగా పార్లమెంట్ సీట్లని గెలవబోతున్నాం. మరి మహిళల పట్ల నరేంద్ర మోదీ గారు ఎంత పెద్ద ఎత్తున పక్షపాత ధోరణితో మనకు అన్ని రంగాలుగా అన్ని రకాలుగా సహకరిస్తున్నారో మనం క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మోదీ 10 సంవత్సరాల అభివృద్ధి నుంచి బీజేపీలో చేరానన్నారు మాజీ ఎంపీ సీతారాం నాయక్. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేలా కృషి చేస్తానన్నారు సీతారాం నాయక్. మరి ఏనాడు ఏనాడు ఆలోచించినటువంటి విధానం, ఈ దేశంలోని ఉన్నటువంటి గిరిజనుల అభివృద్ధికి వారు తీసుకుంటున్నటువంటి ఆ ప్రణాళిక, ఆ సిస్టాన్ని చూసి నేను ముగ్ధునై తప్పకుండా మోడీ గారి నాయకత్వంలో పనిచేయాలనే ఉద్దేశంతో నేను ఆ పార్టీకి నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి పెద్దల సమక్షంలో ఈ పార్టీలో నన్ను చేర్చుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల ముందు బీజేపీలో చేరికలు ఊపందుకున్నాయి. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బీజేపీలో చేరారు. ఒకవైపు చేరికలను ప్రోత్సహిస్తూనే మరోవైపు ప్రచారం చేస్తోంది బీజేపీ.